రెండో విడత రుణమాఫీని రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ వేదికగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ చరిత్రలో ఇది కొత్త అధ్యాయమన్నారు మంత్రులు. రెండో విడత రుణమాఫీ నిధుల్ని విడుదల చేసింది ప్రభుత్వం. 1,50,000 లోపు ఉన్న రైతుల రుణమాఫీకి 6,190 కోట్ల నిధులు రిలీజ్ చేశారు సీఎం రేవంత్. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. 15 మంది లబ్ధిదారులకు రుణమాఫీ చెక్కులు అందజేశారు సీఎం. సెకండ్ ఫేజ్ లో 6,40,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. రెండు విడతల్లో భాగంగా ఇప్పటి వరకు 12,224 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఫస్ట్, సెకండ్ ఫేజీల్లో కలిపి మొత్తం 17,75,000 మంది రైతులకు లబ్ధి కలిగింది. ఆగస్టు 15 లోపు మొత్తం రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మూడో విడతలో 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది సర్కార్. తమకు రాజకీయ ప్రయోజనం కన్నా రైతు ప్రయోజనమే ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ల కోసం రుణమాఫీ చేయట్లేదన్నారు. వరంగల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు న్యాయం జరగలేదన్నారు సీఎం. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత 6,198 కోట్లు, దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి చూపిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వరంగల్ రైతు డిక్లరేషన్ చేసే సమయంలో రుణమాఫీపై అనేక అనుమానాలు వచ్చాయన్నారు. రాహుల్ కూడా రుణమాఫీ సాధ్యమా అని ప్రశ్నించారని చెప్పారు బట్టి. త్వరలో క్రాప్ ఇన్సూరెన్స్ చేయబోతున్నామని వివరించారు. రైతు బీమాకు సంబంధించి 1,580 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ కడతా ఉంది. వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రీమియంని 42 లక్షల రూపాయలు రాష్ట్ర 42 లక్షల రైతు సోదరులకు సంబంధించి 1,580 మంది రైతులకు సంబంధించి రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం రైతు సోదరుల్ని రుణమాఫీతో పాటు 1,350 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేయబోతుందని చెప్పి. ఫస్ట్ ఫేజ్ లో 17,000 అకౌంట్లలో టెక్నికల్ ఇష్యూస్ తో రుణమాఫీ నిలిచిపోయిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదన్నారు. దీనిపై మండల అగ్రికల్చర్ అధికారులను కలవాలని సూచించారు. ఆధార్ కార్డు చూపించి అప్డేట్ చేసుకోవాలని చెప్పారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందన్నారు తుమ్మల. బ్యాంక్ అకౌంట్లో కానీ రైతు ఆధార్ నెంబర్లో కానీ లేదు కొన్ని బ్యాంకుల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోవటం కోసం బ్యాంక్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాటినన్నింటినీ సరిచేసి ఆ పైసలు మళ్ళీ వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి విడతలో 17,000 ఖాతా నెంబర్లు పొరపాటున ఆగిపోయినాయి. వాటిలో ఇప్పటికే 8,000 ఖాతాలని మళ్ళీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు సమకూర్చడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇందులో కేబినెట్ మంత్రిగా తాను భాగం కావడం జీవితంలో మర్చిపోలేనన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగడానికి రుణమాఫీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు పొన్నం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రము చేపట్టని విధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే దానిలో కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో ఒక మరుపురాని ఘట్టం. ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రుల చొరవతో సహచర కేబినెట్ మంత్రులందరి శాసన మండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. దండగన్న వ్యవసాయాన్ని పండుగలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.